నిప్పులాంటి మనుషులని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో వింత నాటకానికి తెరలేపారు. ఓటుకు నోటు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న చంద్రబాబు మాత్రం తన అవినీతి సిద్ధాంతంతోనే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. అనంతపురంలో పయ్యావుల కేసు నామినేషన్ సందర్భంగా ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు కోట్లు వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో కూడా సేమ్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారు. ఏపీలో మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో ఈ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎక్కడ ఏ పార్టీకి మెజారిటీ ఉందో, ఎక్కడ ఏ అభ్యర్థి గెలుస్తారో ముందే చెప్పవచ్చు. రాజకీయ విలువలు, విశ్వసనీయతను పాటిస్తూ దేశంలోని రాజకీయ పార్టీలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా నిజాయితీగా వ్యవహరించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే తమకు బలం లేని చోట్ల పోటీల్లో ఉండకూడదని ఆ పార్టీ నిర్ణయించింది. అందుకే సుమారు 400 ఓట్ల వ్యత్యాసం ఉన్న అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి దూరంగా ఉంది. బలం లేని చోట్ల పోటీకి దూరంగా ఉండాలన్న వైఎస్ఆర్సీపీ నిర్ణయాన్ని టీడీపీ సీనియర్ నేత, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అభినందించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ బలం లేని చోట పోటీకి దిగకూడదని తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇదే సూత్రాన్ని ఆచరించేందుకు సాహసించడం లేదు. అన్ని స్థానాలు తమకే కావాలన్న ఉద్దేశంతో గుంటూరులోని ఒక స్థానం మినహా మిగిలిన 11 స్థానాల్లో టీడీపీ నేతలను పోటీకి దింపారు. వాస్తవానికి ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి 494 ఓట్లు ఉండగా టీడీపీకి కేవలం 472 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కర్నూలు జిల్లాలో మొత్తం 1087 మంది ఓటర్లు ఉండగా టీడీపీ కన్నా వైఎస్ఆర్సీపీకి 70 ఓట్లు అధికంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో టీడీపీ నేతలను చంద్రబాబు పోటీకి దింపారు. బలం లేని చోట్ల టీడీపీ రంగంలోకి దిగడంతో ఈ ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. బలం లేని చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, ఏపీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు ఆయన నీళ్లు నమిలారు. టీడీపీకి బలం లేని ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఎందుకు అభ్యర్థుల్ని దింపారన్న ప్రశ్నకు నేరుగా సమాధానమివ్వని కాల్వ శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉందంటూ తాము ఏమి చేయబోతున్నారో చెప్పకనే చెప్పారు. కర్నూలులో బలం లేకపోయినా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుంది? మాకు తిరుగులేని మెజార్టీ ఉంది. మీకున్న ఓట్లని మాకు మెజార్టీ ఓట్లని లేవు, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. వైఎస్ఆర్సీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కర్నూలులో బలం లేకపోయినా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుంది? మాకు తిరుగులేని మెజార్టీ ఉంది. మీకున్న ఓట్లని మాకు మెజార్టీ ఓట్లని లేవు, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినా తెలుగుదేశం పార్టీ అధినేతకు చీమ కుట్టినట్లయినా అనిపించలేదు. అందుకే ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ప్రత్యర్థి పార్టీల ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.